ధ్రువుడికి ఉండేంత పట్టుదల లేకపోయినా పెద్ద ప్రమాదం ఏమీ లేదు. నారద మహర్షి గారు చెప్పినటువంటి శమాన్ని పట్టుకోగలిగినా, లేదా ఆయన చెప్పిన మైత్రీ కరుణాముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాతశ్చిత్త ప్రసాదనం అనే సూత్రం తాలూకు స్ఫూర్తిని పట్టుకున్నా, దాన్ని వ్యావహారికంగా పట్టుకున్నా, లేదా ఆయన చెప్పినటువంటి భగవద్ రూపాన్ని పట్టుకున్నా, ఆయన చెప్పిన యోగాంగాలను పట్టుకున్నా, దేన్ని పట్టుకున్నా సరే ధ్రువుడు అందుకున్న స్థితినేంటి, దానికంటే పైన స్థితిని అందుకోవటానికి కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. దానికంటే పైన ఉన్నది ఆ పరమాత్మ యొక్క స్థానం. ఆ పరమాత్మ స్థానాన్నే అందుకోగలిగినటువంటి దారిని నారద మహర్షి గారు చెప్పారు. కాబట్టి నారద మహర్షి గారు చెప్పిన దాన్ని ధ్రువుణ్ణి ఆ సీన్లోంచి తీసేసి మనల్ని మనం పెట్టుకుని, మనం దాన్ని విని వ్యావహారికంగానూ ఆయన చెప్పిన దాన్నే అనుసరించుకుని, పారమార్థికంగానూ ఆయన చెప్పిన దాన్నే మనసులో ఉంచుకుని సాధన చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం.